Hello. Guys, previous session లో మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజింగ్ విండోస్ ఇన్స్టెన్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో ప్రాక్టికల్గా బై యూజింగ్ లినక్స్ ఇన్స్టెన్స్ ఏఎల్బి ఎలాగా చేయాలి అనేది మనం ప్రాక్టికల్గా డెమో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సోల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ EC2 సర్వీసెస్లోకి వెళ్ళండి. క్లిక్ ఆన్ EC2. సో స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. మీ మీ యొక్క ఇన్స్టెన్స్కి మిషన్కి నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ. సో ఇప్పుడు మనం లినక్స్తో చేస్తున్నాం కాబట్టి లినక్స్ ఏఎల్బి -1 అని చెప్పి తీసుకుంటున్నాను. -1 ఓకే. సో ఎప్పుడైనా నేమ్స్ అనేవి ఇచ్చినప్పుడు అది మీనింగ్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి, నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేస్తున్నప్పుడు. సో అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏఎంఐ ఇస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అది అయిపోయిన తర్వాత ఇన్స్టెన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఇస్ దేర్. నెక్స్ట్ కమింగ్ టు ది కీ పేర్ వచ్చేసరికి కీ పేర్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఉంటే మీరు విత్ ది సేమ్ కీ పేర్ యూ కెన్ లాగిన్. ఓకే. సో నెట్వర్క్ సెట్టింగ్స్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎడిట్, స్క్రోల్ డౌన్. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్కి మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి, డిస్క్రిప్షన్ ఆల్సో. అండ్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇది లినక్స్ కాబట్టి మనకి ఇక్కడ SSH పోర్ట్ అనేది ఎనేబుల్లో ఉంది. సో వన్ మోర్ పోర్ట్ వీ నీడ్ టు ఓపెన్ ఫర్ అవర్ వెబ్సైట్. సో ఏంటది పోర్ట్ అనేది HTTP ఆర్ HTTPS, 2 పోర్ట్స్ అనేవి ఓపెన్లో మనం ఎనేబుల్ చేయాలి. ఇన్ అవర్ కేస్ వీఆర్ ఎనేబులింగ్ హియర్ HTTPS అనేది మనం SSL సర్టిఫికేషన్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. సో దానికి డబ్బులు అనేది పే చేయాలి. దట్స్ ద రీజన్ మనం ఇక్కడ ఫర్ డెమో పర్పస్ HTTP అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. సో డౌన్ కాన్ఫిగర్ స్టోరేజ్ 8 GB, అడ్వాన్స్ డీటెయిల్స్ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ డైరెక్ట్లీ. వన్స్ వీఆర్ డన్ విత్ దట్ అగైన్ సేమ్ ఇలాగే ఇంకో ఇన్స్టెన్స్ని కూడా మనం లాంచ్ చేయాలి. లినక్స్ ఏఎల్బి -2 అని చెప్పి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇస్తున్నాను. కాపీ ఇట్ అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ డన్ విత్ దట్ కీ పేర్, క్రియేట్ కీ పేర్, సేవ్. నెట్వర్క్ సెట్టింగ్స్కి వెళ్ళాక ఇక్కడ కూడా సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఇందాకలాగే సేమ్ అలాగే డిస్క్రిప్షన్కి సెక్యూరిటీ గ్రూప్కి నేమింగ్ అనేది ఇవ్వండి. అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్కి వచ్చేసరికి ఇక్కడ మనం పోర్ట్ అనేది HTTP, ఇక్కడ HTTPS ఉంది, HTTP కూడా ఉంటుంది. HTTP ఓకే. సోర్స్ టైప్ షుడ్ బి ఎనీవేర్ ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే మనం లాగిన్ అవ్వచ్చు మన సర్వర్. ఓకే. యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. డన్. 2 ఇన్స్టెన్సెస్ అనేవి మనం ఇప్పుడు లాంచ్ చేసాం కదా. సో నా వీ నీడ్ టు లాగిన్ ఇన్ టు అవర్ ఫస్ట్ సర్వర్ 1లోకి మనం లాగిన్ అవ్వాలి. సో కాపీ ది పబ్లిక్ IP అడ్రస్ అండ్ ఓపెన్ మొబైల్ ఎక్స్టర్మ్. మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చూస్ చేసుకోండి. ఇన్ మై కేస్ ఐఎమ్ చూసింగ్ హియర్ మొబైల్ ఎక్స్టర్మ్. లేదు సార్ నాకు పుట్టితో ఈజీగా ఉంది, ఐ విల్ గో ఫర్ పుట్టి అంటే యూ కెన్ గో విత్ దట్. ఓకే. సో క్లిక్ ఆన్ మొబైల్ ఎక్స్టర్మ్. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ అనేవి కొన్ని ఉన్నాయి కదా, ఇవి నేను డిలీట్ చేస్తున్నాను. సో ఓకే. ఇక్కడ సెషన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్. ఈ ఎలాగ లాగిన్ అవ్వాలి ఇది ఆల్రెడీ మీకు తెలుసు, చాలామందికి ఐడియా ఉంది. సో మళ్ళీ ఇక్కడ నేను అవి చెప్పట్లేదు కదా. సో క్లిక్ ఆన్ SSH చెప్పక్కర్లేదు. ఓకే. హోస్ట్ నేమ్ దగ్గర మీ IP అడ్రస్ ఇచ్చేసేయండి. అడ్వాన్స్ SSH సెట్టింగ్స్ ప్రైవేట్కి ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సారీ దిస్ వన్ ఇది కాదు, డౌన్లోడ్స్లో పెట్టాం కదా. ఓకే ఇక్కడ ఉంది. క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే. యాక్సెప్ట్. యూజర్ నేమ్ వచ్చేసరికి EC2-user. మనం ఇప్పుడు ఫస్ట్ సర్వర్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అనేది అయ్యాం. ఇప్పుడు మనం నాన్ రూట్ యూజర్ నుంచి రూట్ యూజర్లోకి
స్విచ్ అవ్వాలి. సో ద కమాండ్ ఏంటంటే sudo su. వన్స్ అది అయిపోయిన తర్వాత రిపాజిటరీస్ని అప్డేట్ చేయాలి. సో m update -y. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ది లినక్స్ వెబ్ సర్వర్ ఏంటి, మనం హెచ్టిటిపిడి వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటంటే m install ఫాలోడ్ బై ప్యాకేజ్ నేమ్ httpd-y. ఓకే ఓకే ఏమంటుంది, డేటా ఎక్స్పిరేషన్ చెక్, నో మ్యాచ్, ఓకే సారీ ద కమాండ్ ఈజ్ రాంగ్, httpd కదా. సో ఆ పర్టికులర్ వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాలేషన్ అయ్యింది. వన్స్ వీఆర్ డన్ విత్ దట్, నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు ఒక పాత్ అనేది వస్తుంది, cd/var/www/html. డన్. ఇప్పుడు ఈ లొకేషన్లోకి మీరు వచ్చిన తర్వాత కరెంట్ లొకేషన్ ఎలా తెలుసుకుంటాం అంటే, మనం లినక్స్లో pwd కమాండ్ ఇస్తే మనం కరెంట్ ఏ లొకేషన్లో ఉన్నామో తెలుస్తుంది. సో ఈ HTML అనే ఫోల్డర్లో మనం ఇండెక్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసి సేవ్ చేయాలి. సో మనకి ఎకో అని కమాండ్ యూస్ చేసి డబల్ కోట్స్ ఇవ్వండి, వెల్కమ్ టు ఇంటర్న్షిప్ ఆదిత్య కాలేజ్ అని చెప్పి నేను ఇచ్చి గ్రేటర్ దెన్ సింబల్ ఇవ్వండి, ఇండెక్స్ డాట్ సేవ్ యాజ్ ఫైల్ టైప్ వచ్చేసరికి ఇక్కడ index.html ఫైల్ ఫార్మాట్లో మనం సేవ్ చేయాలి. ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఒక ఇండెక్స్ ఫైల్ అనేది క్రియేట్ చేసి సేవ్ చేసాం కాబట్టి వన్ మోర్ ఫోల్డర్ వీ నీడ్ టు క్రియేట్. mkdir ఫోల్డర్ నేమ్ ఇవ్వండి, లైక్ ఇక్కడ మింత్రా అని చెప్పి నేను ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మింత్రా అనే ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలి. రైట్ నౌ కరెంట్లీ మనం ఎక్కడున్నాం, HTML అనే డైరెటరీలో ఉన్నాం. ఈ డైరెటరీ నుంచి ఈ మింత్రా అనే డైరెటరీలోకి మూవ్ అవ్వాలి. బై యూజింగ్ cd కమాండ్ మనం ఒక డైరెటరీ నుంచి ఇంకో డైరెటరీకి చేంజ్ అనేది అవ్వచ్చు. సో ఇప్పుడు మనం మింత్రాలో ఉన్నాం కదా, అగైన్ ఇక్కడ ఒక ఇండెక్స్ ఫైల్ అనేది మళ్ళీ నేను క్రియేట్ చేస్తున్నాను. వెల్కమ్ టు మింత్రా షాపింగ్ వెబ్సైట్. ఓకే, గ్రేటర్ దెన్ index.html అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు httpd సర్వీస్ ఏదైతే మనం మనం ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాన్ని స్టార్ట్ చేయాలి. సర్వీస్ httpd స్టార్ట్. నెక్స్ట్ మళ్ళీ chk config httpd ఆన్. సో ఇప్పుడు మీరు కన్సోల్లోకి వెళ్ళి మీ పబ్లిక్ IP కాపీ చేసుకొని వేరే న్యూ ట్యాబ్లో పేస్ట్ చేసి బ్రౌజ్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మన యొక్క వెబ్సైట్ అనేది వస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే సెకండ్ సర్వర్లో కూడా మనం సేమ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. సో మొబైల్ స్టోమ్లోకి వెళ్ళి అగైన్ సేమ్ సెషన్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ SSH. ఇక్కడ రిమోట్ హోస్ట్ దగ్గర IP అడ్రస్ ఇచ్చేసేయండి, అడ్వాన్స్ SSH, ప్రైవేట్ కీ అండ్ మీరు ఏదైతే కీ పేర్ ఉందో ప్రైవేట్ కీ పేర్ అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, మెయిన్గా మనం ఈ ALB అనేది ఎక్కడ యూస్ చేస్తామండి, అసలు ఏంటి అసలు మీనింగ్ ALB అంటే? సో ALB అనేది ఏంటంటే దాని డెఫినేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది కంటెంట్ రీడైరెక్ట్స్ ది ట్రాఫిక్. యూజర్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ని కంటెంట్ బట్టి ALB అనేది ఆ పర్టికులర్ సర్వర్కి తీసుకుని వెళ్తుంది అనమాట. సో ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను కదా ఎలాగా అవుతుంది ఏంటి అనేది, అది లైవ్లో చూపించాను. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో సేమ్ sudo su అని చెప్పి కమాండ్ ఇవ్వండి, m update -y అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు m install సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాల్ httpd-y. ఇది ఒక వెబ్ సర్వర్. ఓకే, డన్. నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్స్టాల్.
వన్స్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత అగైన్ మనకి పాత్‌లోకి వెళ్ళాలి కదా! /var/www/html ఇక్కడ మనం మళ్ళీ ఎకో వెల్కమ్ టు AWS ట్రైనింగ్ ప్రోగ్రామ్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి index.html అని చెప్పి క్రియేట్ చేయండి. అగైన్ ఇక్కడ కూడా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. ఇందాక అక్కడ మనం మింత్రా అని చెప్పి తీసుకున్నాం కదా షాపింగ్ వెబ్సైట్. ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ అని ఇస్తున్నాను ఫర్ ప్రాక్టీస్ పర్పస్ జస్ట్. ఓకే, ఫ్లిప్కార్ట్. ఓకే, డెమో పర్పస్. ఓకే, ఇప్పుడు వన్స్ ఆ ఫోల్డర్ ఇచ్చాం కదా, ఆ పర్టికులర్ ఫ్లిప్కార్ట్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలి. సిడి ఫ్లిప్కార్ట్. రైట్ నౌ వీఆర్ ఇన్ ఫ్లిప్కార్ట్ ఫోల్డర్. ఎకో మళ్ళీ ఇచ్చేసేయండి వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ షాపింగ్ వెబ్సైట్ అని చెప్పి కమాండ్ ఇచ్చి ఐఎమ్ సేవింగ్ ఇట్ యాస్ index.html. ఎంటర్. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? సర్వీస్ సేమ్ httpd స్టార్ట్, తర్వాత chk config httpd ఆన్. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కూడా కాపీ చేసుకొని ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ట్ చేసి చెక్ చేయండి. ఓకే, రైట్ నౌ ఇది కూడా మనకి ప్రాపర్గానే వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టార్గెట్ గ్రూప్స్ అనేవి అసైన్ చేయాలి. దేనికి అసైన్ చేయాలండి? మరి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి తెలియాలి కదా వాటి యొక్క టార్గెట్స్కి. దాని టార్గెట్ ఏంటో దానికి తెలియాలి కదా. సో ఇక్కడ మీరు లోడ్ బ్యాలెన్సింగ్ ఆప్షన్ అండర్లో టార్గెట్ గ్రూప్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇక్కడ టార్గెట్ గ్రూప్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. ఏఎల్బి టార్గెట్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చేసాను. ప్రోటోకాల్ అనేది హెచ్టిటిపి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేనేం చేంజెస్ చేయట్లేదు. మీరు కావాలంటే ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే చేసుకోవచ్చు. సో మీ ఫస్ట్ మిషన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో క్రియేట్ టార్గెట్ గ్రూప్. మీ ఫస్ట్ మిషన్కి క్రియేట్ చేశారు కదా టార్గెట్ గ్రూప్. ఇప్పుడు సెకండ్ మిషన్కి కూడా సేమ్ వే టార్గెట్ గ్రూప్ అనేది అసైన్ చేయండి. ఏఎల్బి టార్గెట్ -2 అని ఇస్తున్నాను. స్క్రోల్ డౌన్. ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇప్పుడు మీరు సెకండ్ మిషన్ని సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో సక్సెస్ఫుల్గా మనం టార్గెట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం లోడ్ బ్యాలెన్సింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు మనం ఏ లోడ్ బ్యాలెన్సర్ చూస్తున్నాం? క్లిక్ ఆన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో ఏఎల్బి లోడ్ నేమ్ అనేది ఇవ్వండి. అండ్ స్కీమా అనేది ఇంటర్నెట్ ఫేసింగ్. అండ్ ఇక్కడ మాత్రం అవైలబిలిటీ జోన్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అన్ని అవైలబిలిటీ జోన్స్ని మీరు సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి మీరు ఏదైతే మీ యొక్క సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చారు కదా ఇందాకలా సేమ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ప్రోటోకాల్ 80 డిఫాల్ట్ ఫార్వర్డ్ టు సర్వర్ 1 మిషన్ 1 ఇచ్చేయండి. మిషన్ 1 ఇచ్చాక స్క్రోల్ డౌన్ చేసి సమ్మరీలో అన్నీ చెక్ చేసుకొని క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. వ్యూ లోడ్ బ్యాలెన్సర్. సో ఏదైతే లోడ్ బ్యాలెన్సర్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని గో టు లిజనర్స్. ఇక్కడ లిజనర్స్లోకి వెళ్ళాక సెలెక్ట్ యువర్ మెషిన్ అండ్ ఇక్కడ మీకు గో టు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు ఈ పేజ్కి. ఇక్కడ ఏం చేయాలి మీరు అంటే గో టు యాక్షన్స్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ లిజనర్. ఇప్పుడు 100% ఏదైతే ట్రాఫిక్ ఉందో అదంతా కూడా ఫస్ట్ సర్వర్కే వెళ్ళిపోతుంది. ఆ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఉందో సెకండ్ సర్వర్కి వెళ్ళట్లేదు. సో ఇక్కడ మళ్ళీ మీరు సెకండ్ సర్వర్ సెలెక్ట్ చేసుకొని అది కూడా సెలెక్ట్ చేస్తే మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి అక్కడ 50% ఇక్కడ 50% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ట్రాఫిక్ అనేది. సో సేవ్ చేంజెస్. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. నెక్స్ట్ ఇక్కడ రూల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఈ రూల్స్ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ మేనేజ్ రూల్స్. ఇప్పుడు మనం రూల్స్ అనేవి డిఫైన్ చేస్తాం అన్నమాట.
సో, ఆ ఫోల్డర్ లోపల మనం index.html ఫైల్ క్రియేట్ చేసాం కదా! ఆ పర్టిక్యులర్ ఫైల్‌లోకి వెళ్ళమని చెప్పి మనం ఇక్కడ రూల్స్ అనేవి ఇక్కడ మనం అసైన్ చేస్తాం. క్లిక్ ఆన్ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది ఇన్సర్ట్ రూల్ అని చెప్పి. ఇన్సర్ట్ రూల్ మీద క్లిక్ చేయండి. యాడ్ యాక్షన్, ఫార్వర్డ్ టు, పాత్ ఏమిస్తారు? మనం ఏదైతే ఫస్ట్ మిషన్‌లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం కదా! ఆ డైరెక్టరీ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ యాడ్ యాక్షన్ ఫార్వర్డ్ టు మిషన్ 1. ఓకే. సేవ్. సేమ్ వే మళ్ళీ ఇన్సర్ట్ చేయండి రూల్. యాడ్ యాక్షన్ ఫార్వర్డ్ టు పాత్. ఏంటది? ఫ్లిప్‌కార్ట్ అని తీసుకున్నాం కదా! ఫ్లిప్‌కార్టే కదా మనం తీసుకుంది. ఒకసారి చూసుకోండి ఏమైనా డౌట్ ఉంటే. ఫ్లిప్‌కార్ట్ అండ్ ఇక్కడ మాత్రం స్టార్ అని మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ గెట్ రీడైరెక్టెడ్ టు సెకండ్ ఇన్స్టెన్స్. ఫార్వర్డ్ టు ఎక్కడికి? సెకండ్ మిషన్. టిక్ చేసేసేయండి. సేవ్. డన్. ఇప్పుడు ఏం చేస్తారు? మీ లోడ్ బ్యాలెన్సర్‌కి ఒక డీఎన్ఎస్ అనేది జనరేట్ అవుతుంది కదా! డీఎన్ఎస్ నేమ్. రైట్ నౌ కరెంట్ స్టేట్ ఏముంది ఇక్కడ? ఓకే. ఇట్ ఈస్ ఇన్ ప్రొవిజనింగ్ ఇప్పుడు యాక్టివ్ స్టేట్‌లోకి చేంజ్ అయింది. ఈ డీఎన్ఎస్ నేమ్ ఏదైతే ఉందో, ఈ డీఎన్ఎస్ నేమ్‌ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని వేరే బ్రౌజర్‌కి వెళ్ళి, ఆ బ్రౌజర్‌లో పేస్ట్ చేయండి. ఎంటర్. సో, ఫస్ట్ మనకు లోడ్‌ని డిస్ట్రిబ్యూట్ అవుతుందా ఈక్వల్‌గా లేదో చూడండి. ఇది సెకండ్ సర్వర్‌కి వెళ్ళింది. ఫస్ట్ సర్వర్‌కి వెళ్ళింది. డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ ది కంటెంట్ ట్రాఫిక్ గెట్స్ రీడైరెక్టెడ్ బేస్డ్ ఆన్ ది కంటెంట్ కదా! ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఏమి ఇస్తున్నానంటే నేను ఫ్లిప్‌కార్ట్ అని చెప్పి ఇస్తున్నాను. సో, ఎంటర్. ఇప్పుడు ట్రాఫిక్ అనేది రీలోడ్ చేయండి మళ్ళీ. వన్స్ రీలోడ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి ఇది? సెకండ్ సర్వర్‌కి రీడైరెక్ట్ అయింది. ఓకే. అలాగే ఇప్పుడు మళ్ళీ మన ఫస్ట్ సర్వర్‌లో ఉన్న మింత్రా డైరెక్టరీకి నేను రీచ్ అవ్వాలంటే ఎంటర్. మింత్రా అని ఇచ్చి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎక్కడికెళ్ళింది? ఫస్ట్ సర్వర్‌లోకి రీడైరెక్ట్ అయింది. ఇన్ దిస్ వే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ విల్ వర్క్. సో, ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో, ఈ వీడియో చూసి అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. సో, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ కూడా మీకు చెప్పాను. వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది. సో, ఎక్కువగా ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంతగా ఈజీగా వస్తుందనమాట. ఓకే. ఏ రోజు చెప్పింది ఆ రోజే ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. సో, డిలే చేసుకోకండి. డిలే చేస్తే ఏంటంటే వర్క్ అనేది మళ్ళీ నెక్స్ట్ డే చేయాలంటే మీకు ఇబ్బందవుతుంది. ఓకే. సో, థాంక్ యూ. థాంక్ యూ గైస్.